వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ అనుష. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టలేదు, కార్యకర్తలు అంటే విలువ లేదు, నేతలంటే లెక్కలేదు. కానీ ఇప్పుడు మాత్రం 2.0 అంటున్నారు. ఎస్, ఇదంతా జగన్ 2.0 యాప్ గురించే. కార్యకర్తలు నాయకుల మధ్య నేరుగా సంబంధాలు కొనసాగించేలా వైసీపీ ఈ యాప్ విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను నేరుగా పార్టీ దృష్టికి తీసుకెళ్లే అవకాశంతో పాటు రాజకీయ వేధింపులు, ఇతర సమస్యలపై కార్యకర్తలు వివరాలను నమోదు చేసుకునేలా డిజిటల్ డైరీ సదుపాయాన్ని కూడా అనుసంధానం చేశారు. అయితే జగన్ 1.0లో ప్రజల గురించే ఆలోచించానని, ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకుంటానని జగన్ హామీ ఇస్తున్నారు. మరి 1.0లో జగన్ గొప్పగా పాలించి ఉంటే ప్రజలు 5 ఏళ్లకే మార్పు ఎందుకు కోరుకున్నారనేది అర్థం కాని ప్రశ్న. నిజానికి 1.0లో జగన్ తమను ఏమాత్రం పట్టించుకోలేదని అధికారం పోయాక స్వయాన ఆ పార్టీ నాయకులు చెప్పిన మాట. జగన్ 2.0 అంటూ మేకవన్నె పులి తరహాలో తోలు కప్పుకొని రెడీ అయ్యారని, మాయావి మాటలు చెప్తున్నారని ప్రత్యర్థి పార్టీలు అంటున్న మాట. ఇదంతా చూస్తే అధికారం ఉంటే ఒకలా, పవర్ పోయాక మరోలా మాట్లాడుతున్నారనే అనుమానం రాక తప్పదు. ఇంతకీ జగన్ 2.0 అంటే ఏంటి? జగన్ 2.0 అంటే రప్పరప్పనా? జగన్ 2.0 యాప్ ప్రత్యర్థి పార్టీలపై విషం చిమ్మే సరికొత్త అస్త్రమా? లేదంటే క్యాడర్ లీడర్లు జారిపోకుండా ఆడే డ్రామానా? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు తమ విశ్లేషణలు అందించడానికి ఏపీ టీడీపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కిషోర్ గున్కుల గారు, అలాగే మన్యం జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు వంగల దాలినాయుడు గారు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో వైసీపీ చేనేత విభాగం అధ్యక్షులు కడపకు సంబంధించి సుబ్బారాయుడు గారు మనతో జాయిన్ అవుతారు. ఫస్ట్ దాలినాయుడు గారు, మీరు చెప్పండి, ఏంటి అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తమనే కలవలేదని చెప్పి ఆ లీడర్లు అప్పుడు వాపోయారు. మరి అలాంటి జగన్ ఈరోజు ఏదైతే యాప్ను రిలీజ్ చేశారో, మరి ఇప్పుడు చెప్తున్న ఈ మాటలు ఏదైతే ఉన్నాయో, ఆయన యాప్ ద్వారా క్యాడర్కి దగ్గరగా ఉంటాను, నేను దగ్గర అవుతాను అని ఆయన చెప్తున్న మాటల్ని క్యాడర్ ఏమాత్రం నమ్ముతారని మీరు అనుకుంటున్నారు? నమస్తే అమ్మా. నమస్తే. మొదటగా మీ వైకే టీవీ న్యూస్కి ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు, మీకు ధన్యవాదాలు. అలాగే నాతో పాటు పాల్గొన్న మా సోదరులందరికీ, మీ టీవీ ప్రేక్షకులందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన పెద్దలు ఒక మాట చెప్పారమ్మా, బాధపడితే గాని బోధపడదని. అది అందరికీ తెలిసిందే. వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, అధికారంలో ఉండేటప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తల్ని ఎవరైతే జెండాను మోసారో క్షేత్రస్థాయిలో, అంటే ఓటర్ని పోలింగ్ బూత్కి తీసుకెళ్లి ఓటు ఎవరైతే వేయిస్తారో కార్యకర్త అన్నటువంటి వాడు కీలకమన్న. ఏ పార్టీ అయినా, అది కూటమిలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన కానివ్వండి, మా పార్టీ కాంగ్రెస్ కానివ్వండి, వైసీపీ కానివ్వండి. యాక్చువల్గా ఏం జరుగుతున్నాయి ఏంటంటే, అధికారంలోకి రాకముందంతా కూడా అధికారం కోసం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, వాళ్ళని బాగా ఉసిగొలిపి, వాళ్ళని చెప్పాలంటే మాట్లాడవచ్చు లేదని వాళ్ళని వాడుకుంటున్నారు. నాకు తెలిసి నేను క్షేత్రస్థాయిలో జెండా పట్టుకున్నటువంటి కార్యకర్త నుండి వచ్చాను. నేను కార్యకర్తగా ఉండేటప్పుడు ఎక్కడో మనకి శ్రీశ్రీ గారు అన్నట్టు కనిపించిన ఏ తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచే మనుషులు ఈ కార్యకర్తలందరూ కూడా. అదంతా అజ్ఞానం, ఆకలి మీద జరుగుతుంటది. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటారు. ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఎక్కడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, ఎక్కడో శర్మిల గారు ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుద్దంటే, సొంత అన్నదమ్ములే కొట్టుకోవడం, ఒకరికొకరు గోడలు కట్టుకోవడం, ఒకరికొకరు కేవలం నాయకుల కోసం.
అంత పగడ్బందీగా చేసి తమ ఫ్యామిలీస్ ని విడిచిపెట్టి కుటుంబాలను ప్రక్కన పెట్టి సమయం అంతా ఆస్తుల్ని దారబోసి పొలాలు అమ్ముకొని నానాయాతన పడి చివరికి కేసులు తెచ్చుకున్నటువంటి కార్యకర్తల్ని అధికారంలోకి వచ్చేసరికి నాయకులందరూ ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదమ్మా. ముఖ్యంగా గ్రామ స్థాయి కార్యకర్తల నుండి మండల స్థాయి నాయకులను చూస్తే తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మనకి ఇప్పుడు రాజకీయ ట్రెండ్ ఎలా ఉందంటే అది వైసీపీ కానివ్వండి కూటమి కానీ ఏదైనా ఇంత పట్టుకొని వచ్చాం ఎలక్షన్ కి ఖర్చు పెట్టాం అంతకంటే ఇంత సంపాదించుకుందాం అంతా నాకే కావాలన్నటువంటి స్థితిలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ వ్యవహరించినటువంటి రీతిలో అసలైనటువంటి కార్యకర్త మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మా నాయకుడికి అధికారంలోకి వస్తాడు, మాకు పవర్ వస్తుంది, నా కుటుంబం బాగుపడుతుంది, కనీసం నా చదువుకున్న కొడుకో కూతురుకో చిన్న ఉద్యోగం ఇప్పిస్తారు, లేదన్నట్టుగా ఒక చదువు ఏదైనా సీట్ ఇప్పిస్తారు, ఏదో ఒకటి ఆశపడతాడు కార్యకర్త. నా ఊరు ప్రజలకు మంచి జరుగుతుంది, లేదా నాకు ఒక చిన్న వర్క్ వస్తుంది, పైసా వరకు సంపాదించుకోవచ్చు అని ఆశపడతాడు. కానీ అలా ఆశపడినటువంటి కార్యకర్తలకి అక్కడ ఏమీ జరిగే పరిస్థితి లేదమ్మా. చాలా మంది రాజకీయాలు అనుకొని నాయకులు అనుకొని తలలు బద్దలు కొట్టుకొని కేసులు పడి నానాయాతన పడి జీవితాలు నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వైసీపీలో కూడా ఏం జరిగిందంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం అంటే సాధారణంగా చెప్పాలంటే అదంతా దివంగత మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకా ప్రజల్లో ఉన్నటువంటి అభిమానము, ఆయనంటే దేవుడిగా కొలిసినటువంటి అభిమానమే జగన్మోహన్ రెడ్డి గారికి వెనకొచ్చింది. ఆయనకి ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. అమ్మ నేనైతే నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కాదు మరొక 5 సంవత్సరాలు అయినా ఉంటారు, ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు, ఈయన చక్కగా చూసుకుంటే అనుకున్నాం. ప్రజల మాట పక్కన పెట్టిన మనకు అందరికీ తెలిసిందే. అంటే నేను అక్కడ ఉన్నటువంటి వాడిని కాబట్టి చెప్తున్నాను, ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే క్షేత్రస్థాయిలో జెండా పట్టుకున్నారో నేను చెప్పినవన్నీ పడ్డారో వాళ్ళని విడిచిపెట్టాడు ఆయన. ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు కార్యకర్తలు లాస్ట్ ఎలక్షన్ కి వచ్చేసరికి వాళ్ళు విడిచిపెట్టారు. లాస్ట్ ఎలక్షన్స్ లో ఏముందండి వైసీపీకి ఇలాంటి ఏదైతే మీరు చెప్తున్నారో ఇప్పుడు క్షేత్రస్థాయిలో జెండాలు పట్టుకున్న కార్యకర్తలని పట్టించుకోలేదు అనే మాట ప్రతి పార్టీలోనూ సహజంగా వినిపించే మాటే. ప్రతి పార్టీలో కూడా ఇలాంటి కూటమిలో కూడా జరుగుతుంది. అది కూటమిలో కూడా చాలా మంది కార్యకర్తలు ఏమవుతున్నారంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు, మమ్మల్ని పట్టించుకోలేదు, చాలా జెండాలు పట్టుకొని ఓట్లు వేయించి తగువులకు వెళ్ళి నానాయాతన పడ్డ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది ప్రతిగా నేను ఓవరాల్ గా చెప్తున్నాను. ఇక్కడ పార్టీ మా అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కానివ్వండి సీనియర్ లీడర్లను కానివ్వండి ఎవరిని కూడా ఆయన కలవడానికి అనుమతి లేదు, కలిసే అవకాశం లేకపోయింది. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీ కానివ్వండి లేకపోతే కింది స్థాయి నాయకులు కూడా ఎమ్మెల్యేల సంగతి పక్కన పెట్టండి, వాళ్ళే మొత్తుకున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరకలేదు అని. అలాంటి పరిస్థితుల్లో అసలు కార్యకర్తలకైతే కనీసం అటువైపు చూసే అవకాశం కూడా లేకుండా పోయిందనేది జగమెరిగిన సత్యం. ఇది అంటే అందరూ చూసేశారు. మీరు ఆ విషయంతో ఒప్పుకుంటారా? మీరు ఇది గమనించారా? అప్పుడు అది గమనించామమ్మా తప్పనిసరిగా. అసలు వైసీపీ ఓడిపోవడానికి కారణం అదే కదా. మాట్లాడేది ఏంటంటే ఏదైతే కార్యకర్తల్ని నాయకుల్ని అసలైనటువంటి వాళ్ళని కష్టపడి అంటే జెండా ఆవిష్కరణ నుండి విగ్రహ ఆవిష్కరణ నుండి కష్టపడినటువంటి నాయకులను ప్రక్కన పెట్టి అధికారంలోకి వచ్చే కొంతమంది జంపింగ్ వ్యక్తులు ఉంటారు. అంటే అధికారం వచ్చిన వెంటనే ఆ పార్టీ నుండి ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి అసలైనటువంటి వాళ్ళని ఎవరైతే లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ పట్టించుకోకపోవటం, కేంద్ర కార్యాలయం పార్టీ కార్యాలయానికి సామాన్య కార్యకర్త తాలూకా ఘోష బాధ ఏదైతే వినిపించకపోవటం, ఇవన్నీ కలిపి ఏమైందంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి ఇప్పుడు ఏ కార్యకర్త అయితే పార్టీ కోసం పనిచేస్తాడో ఓటర్ను తీసుకువెళ్ళి ఓటు వేయించాడో ఆ కార్యకర్త మళ్ళీ ఎలక్షన్లకు వచ్చేసరికి పని చేయకపోవటం వలనే వైసీపీ ఓటమిలో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చమ్మా. ఓకే అండి, కిషోర్ గారు మీరు చెప్పండి ఏంటండి ఈరోజు 2.0 ఏం చెప్తున్నారంటే రెడ్ బుక్ పేరుతో ఎవరి మీద అయితే
వైఎస్ఆర్సీపీ నాయకులపైన కానీ కార్యకర్తలపైన కానీ ఎవరైతే ఇప్పుడు దాడులు చేస్తారో, దాడులు జరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా ఇందులో ఈ యాప్లో రిజిస్టర్ చేయండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళపై చర్యలు తప్పవు అని క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా జగన్ 2.0 యాప్ చూస్తే పాత రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి ప్రజలకు అందరూ కూడా. భూముల హద్దుల మీద ఆయన ఫోటోలు వేయడం, మన ఆస్తుల డాక్యుమెంట్ మీద ఆయన ఫోటోలు వేయడం, అదేవిధంగా వ్యవస్థల్ని రాజకీయానికి ఉపయోగించుకోవడం, అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడం, ప్రతిపక్షాలపై నోటుకొచ్చినట్టు విరుచుకుపడదాం, పోలీసు వ్యవస్థ అంతా కూడా జేవో అంటే జగన్ ఆర్డర్ను పాటించడం, ఇవన్నీ కూడా గుర్తొచ్చాయి. ముఖ్యంగా నేను పత్రికా ప్రకటనలో చూశాను, సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసిన ప్రతి పోస్ట్ని కక్షపూరితంగా తీస్తున్నారు, మన యాప్లో మనం పెట్టుకోవచ్చు అనే ఒక మాట విన్నాను. దాన్ని చూస్తే పాత కామెడీ సినిమా జంధ్యాల గారిది గుర్తొచ్చింది. దస్తా పెన్నులు, బస్తా పేపర్లు, నా ఆత్మకథ నా ఇష్టం అని. మీ కార్యకర్తలు ఉన్మాదంగా పెట్టరేగిపోయి ఆ యాప్ను క్రియేట్ చేసుకున్నారా, లేకపోతే విధి విధానాలు గతంలో మీ విధి విధానాలు ప్రజలకి నచ్చలేదు కదా, మా పందా మార్చుకుంటున్నాం అని చెప్పి 2.0 పెట్టారా అనేది తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2.0 యాప్ల కంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందుగా శిక్షణా తరగతులు నిర్వహించాలి. ఒక నాయకుడిగా మనం మాట్లాడాల్సిన భాష, దేనిపైన మనం స్టాండ్ తీసుకోవాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలి, ఎవరో ఈలో కొట్టుకుంటే దానికి కులం రంగు పుచ్చి పవన్ కళ్యాణ్ గారిని పెడదామా, లేకపోతే మతంతో ఎవరైనా మభ్యపెట్టి కూటమి ప్రభుత్వాన్ని లాగదామా అనుకోకుండా ప్రభుత్వ విధి విధానాలు ఏం జరుగుతున్నాయి, గతంలో అటువంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయగలిగాం, ఇప్పుడు ఏం చేయబోతాం, అప్పట్లో స్పందించలేదు కాబట్టి ఇప్పుడు స్పందిస్తామా, లేకపోతే ఇకపై స్పందిస్తామా అనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మన జగన్మోహన్ రెడ్డి గారు కనపడే పరిస్థితి లేదు. కార్యకర్తల సమస్య ఉందా, యాప్లో పెట్టుకోండి, నేను మిమ్మల్ని కలవను. ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయా, యాప్లో పెట్టుకోండి, నేను కలవడం కష్టం. ప్రెస్ మీట్ పెడదామా, నోటుకొచ్చి మాట్లాడతాం, ట్రోలింగ్ అవుతా ఉన్నాయి, ఆయన మాట్లాడేది ఏం లేదు, ట్రోల్ అవుతా ఉంది, యాప్లో పెట్టుకోండి అని సేఫ్ సైడ్కి వెళ్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ముఖ్యంగా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధి విధానాలు చూసి భయభ్రాంతులకు గురయ్యి పారిపోయే పరిస్థితి అయితే ఉంది. ఒక కొత్త రకమైన ఆలోచనతో, కొత్త ట్రాప్ అనుకోండి, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ట్రాప్ రకంగా పెట్టుకోవడంతో ఎంతమంది చేరారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న కాక మొన్న కూడా బయటకు వచ్చి ఒక చిన్న పిల్లోడు హిట్ అండ్ రన్ కేసులో ఒక మనిషిని చంపేశారంట. ఆ బిడ్డను పట్టుకొని ఆ తల్లి, కూలి అతను తల్లి, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు 10 రూపాయలు కూడా నా దగ్గర లేదు, కొట్టి పారిపోయిన ఒక వ్యక్తి, పాత మంత్రి అంటే మాజీ మంత్రి కొడుకు కోటేశ్వరుడు, నా జోబులో 10 రూపాయలు, మా చేతిలో 10 రూపాయలు కూడా లేదు మా ఆయన మరణించినప్పుడు అని చెప్తుంటే ఎంత బాధాకరమైన విషయాన్ని ఎంత అతి సులువుగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటివన్నీ ప్రెస్లోకి రాకుండా యాప్లో పెట్టుకుందాం, రాక్షస ఉన్మాదం పెడతాం, సోషల్ మీడియాలో చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ కేసులు పడితే మన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాం, మన విచ్చలవిడి ప్రవర్తన మారదు, ఇవేదో మా యాప్లో పెట్టుకుంటాం అనే పరిస్థితి కనబడుతుంది. జగన్ 1.0 సాధించింది ఏం లేదు. ఆయన హీరోయిజంతో అయితే రాజకీయాల్లోకి రాలేదు. శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేసుకుంటా వచ్చి సానుభూతితో ఒక్క అవకాశం ఏంటి అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యవస్థనంతా కూడా దుర్వినియోగం చేశారు. గతంలో చేసింది ఏం లేదు. 2.0లో రాక్షసత్వం చూపిస్తామనే విధంగా ఉంది. మొన్నటి ప్రదర్శనలో కూడా మనం చూసాం. 2.0 రప్ప తగ్గేదే లేదు. ఇటువంటి నీచమైన మాటలతో, అంటే మేము తిరిగి వస్తే ఎవరిని బతకనేమో అనే విధంగా ఇక్కడ చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా కొత్త కంపెనీలు వచ్చాయంట, కంపెనీలు వచ్చింది లేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగారంట, అది లేదు. ఏదైనా వ్యవస్థ బాగుపడిందా మీ ద్వారా అంటే అది లేదు. ఎవరైనా ఈ రోజు కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయంటే మళ్ళా మేమే వస్తాం, మేమే చూస్తాం. పోలీసులు కూడా బెదిరించే స్థాయికి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళిపోయారు. 1.1 ఫెయిల్యూర్, 1.0 ఫెయిల్యూర్, 2.0కి అసలు అవకాశమే లేదు. మీ ఆత్మకథలు 2.0 అనే యాప్ లో పెట్టుకోవడానికే తప్పిస్తే మీరు ప్రజా సమస్యలకే పరిష్కారానికి రాదు. గతంలో పరదాల రూపంలో దాంకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యాప్ లో దాంకున్న పరిస్థితి అయితే వస్తుంది. మీకు యాప్ల అవసరత ఏముంది? నిజంగా పారదర్శకత, ఈ రోజు ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తుంది, సంక్షేమ ప్రభుత్వం అందిస్తుంది,
తప్పు చేసింది మా కూటమి నాయకులైనా కూడా తక్షణమే చర్యలు తీసుకుంటూ శిక్షలు అమలు చేస్తా ఉంటే దీనికి మీరు రాసి పెట్టుకోవడం, మీరు వచ్చిన తర్వాత చేస్తామంటే ఇది కలనండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళా రాబోయేది లేదు. రోజు రోజుకి మీ చేష్టలు చూస్తా ఉంటే పార్టీ పరువు దిగజారిపోతుంది. ఒక నాయకుడిగా మీరు మాట్లాడే మాటలు రోజుకు ఒకసారి ఏదైనా గలవ జరిగితే మీ నాయకులు కులాలకి మతాలకి పూచి మసి చేసే ఈ రాజకీయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపటి తరానికి నేను ఒక జన సైనికుడిగా, ఒక సామాన్య పౌరుడిగా నేను కోరుకుంటున్నాను, 2.0 యాప్ లో మీ కార్యకర్తలకి ఒక ప్రజా ప్రతినిధిగా, ఒక ప్రజా నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు ఏంది, కుటుంబ పరిస్థితులు అంటే కుటుంబ వ్యక్తులు జోలికి పోకుండా, కుటుంబం అంటే భార్య పిల్లలు తల్లి వీటి జోలికి పోకుండా విధి విధానాలపైన ఏ విధంగా చర్చ జరగాలనే కార్యక్రమం రన్ చేస్తే బాగుంటది. కార్యకర్తలకి అసంతృప్తి అన్ని పార్టీలో ఉంటది. 40 ఏళ్ళ నుంచి నేను గమనిస్తానే ఉన్నాను. గతంలో కూడా అందరి కార్యకర్తలను సాటిస్ఫై చేసేదైతే ఉండదు. ఇది ఒక మాయం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి మాటలకి బెంబేలెత్తి పారిపోయే కార్యకర్తల్ని కాపాడుకునే ప్రయత్నమే. ప్రజలు వీటిని నమ్మే పరిస్థితి లేదు. కేవలం కార్యకర్తల కోసం రూపొందించిన యాప్ ప్రజల మన్నన పొందదు. మీరు కార్యకర్తలు మీరు కాపాడుకోండి, ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారు అనే విధంగా ఉంది. ముఖ్యంగా 2.0 రప్ప మేము వస్తే మీ సంగతి చూస్తాం అనే వెచ్చలు విడతనాల ప్రకటనలు, విపరీత ధోరణిలో మానుకుంటే తప్ప కనీసం మనుషులుగా కూడా మిగిలే పరిస్థితి అయితే ఉండదు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిపక్షంలో మనం చేయాల్సిన పాత్ర ఏమిటి? ఒక ప్రభుత్వ అభివృద్ధి విధానాలు జరుగుతుంటే మనం దేని గురించి ప్రశ్నించవచ్చు? ఒక తప్పు పని జరిగినప్పుడు, అది హత్య గాని ఏదైనా మారణకాండ గాని లాకప్ డెత్ గాని జరిగినప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏమి కోరొచ్చు? ఇటువంటి గలాభాలు చేయవచ్చా లేదా? దీన్ని కులాలకి మతాలకి పోవచ్చా? సందు దొరికితే విచ్చలవిడి దూరంతో రెచ్చిపోయి దాన్ని అన్నింటినీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పూచి కూటమి ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరిస్తుంది అనుకోకుండా సమాధానాలు వెతకండి. విధానాలపై చర్చ జరిపే విధంగా మీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి ఆ యాప్ లోని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే కిషోర్ గారు, అయితే మీరేమో ఇలా అంటున్నారు, అయితే వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారంటే ఈసారి జగన్ 2.0 వేరే లెవెల్ అని ఆయన అంటున్నారు. మరి సప్తగిరి ప్రసాద్ గారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? పెద్దలందరికీ నమస్కారం మేడం. నమస్తే అండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు పార్టీ మురిగిన తర్వాత యాప్స్ పట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి మీ వాయిస్ లోగా వినపడుతుంది సప్తగిరి ప్రసాద్ గారు. ఇప్పుడు మేడం yes ప్లీజ్ కంటిన్యూ. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇనుప కంచెల మధ్య చేరిపోయి కనీసం ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ కూడా ఎవరు వచ్చినా సజ్జలను కలవండి, ధనంజయ రెడ్డిని కలవండి, కృష్ణమోహన్ రెడ్డిని కలవండి, సుబ్బారెడ్డిని కలవండి, సాయన్నని కలవండి, ఇవి తప్పించి ఇంకొకటి 5 ఏళ్ళు ప్రజల దగ్గర రాలేదు. ఇనుప కంచెలు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎప్పుడైనా చూసారా? బంగ్లా ఇప్పుడు పోతా ఉంటే సెక్రటేరియట్ ఉంటుంది, పెద్ద పెద్ద ఇనుప గోడలు, కనీసం గాలి కూడా లోపల దూరినంత విధంగా ప్రజలకి అందుబాటులో లేదు. ఎమ్మెల్యేలకి అందుబాటులో లేదు, మంత్రులకు కూడా అందుబాటులో లేదు. తాను సెక్రటేరియట్ పోయే దారిలో పరదాలు కట్టుకొని రైతులకు కూడా కనిపించకుండా దాంకొని వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు యాప్ ఒకటి ఓపెన్ చేసేసినాను, కార్యకర్తల్ని అదే విధంగా నాయకుల్ని నేను అందరూ కలిసి అనుసంధానం అవుతా అంటే ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మొత్తం చీప్ పాలిటిక్స్ తప్పించి ఇంకోటి లేదు. కానీ సప్తగిరి ప్రసాద్ గారు ఆ పార్టీ నేతలేమో వేరే లెవెల్ అంటున్నారు. జగన్ 2.0 అంటే అసలు ఆ వేరే లెవెల్ ఏంటని మీరు అనుకుంటున్నారు? మేడం వేరే లెవెల్ లేదు, వేరే ఇది లేదు మేడం. మాట్లాడితే బెదిరింపు ధోరణి. ఆ మధ్య అన్నాడు నెక్స్ట్ సినిమా చూపిస్తాను మీకు అంటాను టీడీపీ కార్యకర్తలకి. నేను నవ్వు వస్తుంది. 11 సీట్లు వచ్చిన నువ్వే మాకు సినిమా చూపించినప్పుడు 164 వచ్చిన సీట్లు వచ్చిన మేము నీకు సినిమా చూపించలేమా? సింపుల్ అడుగుతాం. 11 సీట్లు వచ్చి నువ్వే మాకు సినిమా చూపిస్తే 164 సీట్లు వచ్చిన మేము సినిమా చూపించలేమా నీకే? ఏం బెదిరింపు మాటలు,
ఈ బుడ్డ బెదిరింపులు, ఈ తాటాపు చెప్పుళ్ళు, చీప్ పాలిటిక్స్. నిన్న చూడండి, ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే ప్రభుత్వం ఎంతో గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామంటే ఈ అంబటి రాంబాబు, ఆ పకోడా బ్యాచ్ వీళ్ళంతా పోయి అక్కడ అడ్డుకొని, ప్రభుత్వ లాంఛనాలంటే అది ప్రజల తరఫున చేసేటువంటి కార్యక్రమం. ప్రభుత్వం అంటే ఏంది? ప్రజలదే కదా. ప్రభుత్వం తరఫున చేస్తున్నంటే ప్రజల తరఫున చేస్తున్న కార్యక్రమాన్ని నువ్వు రాజకీయం చేసి మసిబూసి మారేడుకాయ చేసి చీప్ పాలిటిక్స్. ఆ సిదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకు కళ్ళు దాగి గంజాయి మత్తులో ఒకరిని ఎక్కిచ్చేస్తే, ఒక కూలివాడిని తొక్కిచ్చి చంపేస్తే ఈయన పోయి అక్కడ ప్రెస్ మీట్ పెడతాడు. ఏదో చిన్న పిల్లోడంట, ఏదో తెలుసో తెలియకుండా చేసేసాడంట. తెలుసో తెలియకుండా ఈయన ఈ చిన్న పిల్లోడికి బండి కొనిచ్చాడు కదా అప్పలరాజు మంత్రి, అతనే వాళ్ళ బొక్కలో ఫస్ట్. ఇటువంటి చీప్ పనులన్నీ చేసుకుంటూ దానికి ఏదో నేను జగన్ 2.0 వచ్చేస్తుంది, ఏదో యాప్ ఓపెన్ చేసేసాను, ఇంక లేదు, ఇంక మేమే అధికారంలోకి వస్తాము. నువ్వు యాప్ని డూపుల్ని నమ్ముకుంటున్నావు, మేము ప్రజలను నమ్ముకుంటున్నాం. మా సంక్షేమ కార్యక్రమాల్ని, మా అభివృద్ధి కార్యక్రమాలు నమ్ముకుంటున్నాం. మా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లోకి పోతున్నాం, మా అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి పోతున్నాం. నువ్వు యాప్ల్ని ఇట్లాంటి డూప్లికేట్ మాటలు నమ్ముకొని బెదిరింపు కార్యక్రమాలు బెదిరించడం అనమాట. వద్ద వచ్చేస్తానన్ను, పోలీసులు మిమ్మల్ని బట్టలు కూడా తీస్తాననేది ఏం మాటలు మాకు అర్థం కాలేదు. ఎన్ని యాప్లు పెట్టుకున్నా, ఎన్ని ఇది పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఆయన పార్టీ వెంటిలేటర్ ఉంది. కార్యకర్తలు కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు మేడం. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగినావు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కేవలం 5 మంది, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సాయిరెడ్డి, వీళ్ళు తప్పించి ఇంకెవరు లేదు ఆ ప్రభుత్వంలో. ఉప ముఖ్యమంత్రులకు 5 మందిని పెట్టారు. ఎవరు ఆ ఉప ముఖ్యమంత్రులు ప్రజలకు కూడా తెలియదు. ఈరోజు యాప్లు అంటున్నాం, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని విస్తృతమైనటువంటి దుష్ప్రచారాన్ని తెగబడుతున్నాం. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు జగన్ యాప్ పెట్టుకొని మాకేం ఇబ్బంది లేదు. ఆయన చెప్పింది ఏంది కార్యకర్తలకి, లో జమిలీ ఎలక్షన్ వచ్చేసింది, మన ముఖ్యమంత్రి అయిపోతున్నాము, అయిపోయింది, ఇంకా ప్రమాణ స్వీకారం ఒకటే మిగిలింది అనే రకంగా ఇచ్చుకుంటూ ఈరోజు 2027 కూడా వచ్చేస్తాం. జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు, పెట్టి జైలుకు పోయే పరిస్థితి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఎక్కి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోలేదు, కార్యకర్తలను మీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ఇప్పుడు చివరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కొన్ని ఇప్పుడైనా మారావా అంటే అది లేదు, కూడా మారలేదు. చీప్ పాలిటిక్స్. ఆ చీప్ పాలిటిక్స్ ఉదాహరణకే సిదిరి. ఓకే సప్తగిరి ప్రసాద్ గారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు కానీ మేడం. దాల్నాయుడు గారు మీరు చెప్పండి, జగన్ 2025లో కూడా డిజిటల్ బుక్ లాంచ్ చేసి అప్పుడు కూడా టీడీపీకి చుక్కలు చూపిస్తానన్నారు, సినిమా చూపిస్తానన్నారు. అంటే ఆ డిజిటల్ బుక్ ఫెయిల్ అవ్వడం వల్లే ఇప్పుడు జగన్ 2.0 లాంచ్ చేశారు అనుకోవచ్చా? ఏదైనా మీకు మొదట చెప్పినట్టు ఏంటంటే, బాధపడితే గాని బోధపడదమ్మా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ అన్ని తీసుకొని ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సాధారణంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎలా భయపడుతున్నారంటే, ఏమైనా అరెస్టులు ఉంటాయేమో, కేసులు పెడతారేమో, పార్టీ మనల్ని చూడని పక్షంలోనూ ఇక్కడ ఉండడం కంటే బీజేపీయో, టీడీపీయో, జనసేనకో అధికారంలోకి వెళ్ళిపోవడం బెటర్ ఏమైనా ఆలోచిస్తారేమో అని క్యాడర్ జారకుండా ఉండడానికి కూడా ఒక ఎత్తుగా వచ్చేది. రెండోది ఇంకోటి ఏంటంటే, ఈ యాప్ ఏదైతే ఉందో దీనివల్ల రాష్ట్రంలో భవిష్యత్తులో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగంటే, ఈ యాప్ వలన ఏదైతే నిరుత్సాహంలోనూ భయంతోనూ పక్క పార్టీల వైపు చూసే క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
భయం పోయి ధైర్యం వస్తుంది. రెండోది ఏంటంటే ఆసక్తి కూడా కలుగుతుంది. కేడర్లో ఒక రకమైనటువంటి బలం కూడా వస్తుంది. పార్టీ మనల్ని ఆదుకోవచ్చు, కేంద్ర కార్యాలయంతో మనకు కనెక్ట్ చేస్తారు అన్నటువంటి ధైర్యం కూడా వస్తుంది. ఎక్కడైతే ఈ భయం పోయి ధైర్యం వస్తుందో అక్కడ విపరీతాలు జరుగుతాయి. ఈ చరిత్ర చెప్పింది అది. ఇప్పుడు ఏమవుతుందంటే క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఏదైనా ఇష్యూ వాళ్ళ యాప్ లో కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా గొడవలు జరగడం మొదలవుతాయి. ఈ గొడవలు జరిగేటప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ యాప్ వల్ల జరిగినటువంటి భవిష్యత్ రోజుల్లో అనర్థాలు జరగవచ్చు. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ గతి తప్పే పరిస్థితి కూడా రావచ్చు. పోలీసులు పెద్ద పని అయి ఉండొచ్చు. ఎందుకంటే దీనివల్ల ఈ క్యాడర్ కూడా ఇప్పుడు బలం అవుతుంది. వీళ్ళు కూడా వెనక్కి జంకేది ఉండదు, వాళ్ళు వెనక్కి జంకేది ఉండదు. 2 అంటే యుద్ధం మొదలయ్యే పరిస్థితి వస్తుంది. అసలు యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి ఇప్పుడు చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఇది చేయాలి, ఇది చాలా లేట్ గా చేశారు. ఇందాక సోదరులు చెప్పినట్టు, జనసేన సోదరులు చెప్పినట్టు పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఖచ్చితమైనటువంటి శిక్షణ ఉండాలమ్మా. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే నోరుంది కదా అనేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, సెల్ ఫోన్ ఉంది కదా అని సిస్టమ్ వచ్చినట్టు మెసేజ్లు పెట్టడం, ఏదో వచ్చింది కదా మంచి సెట్ చూడకుండా ఫార్వర్డ్ చేయడం అన్నటువంటి ధోరణి ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అది ఇప్పుడు ఈ యాప్ వల్ల ఏమవుతుందంటే వచ్చిన మెసేజ్ అది కరెక్టా కాదా, లేకపోతే ఎవరు చేస్తారు, వైసీపీ వాళ్ళు అంటే కూటమిలో ఎవరో చేస్తే వీళ్ళు వెంటనే వెళ్ళడం, వాళ్ళు వెంటనే చేస్తే వీళ్ళు చేయడం. టోటల్గా ఏమవుతుందంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుండి నాయకుల మధ్య ఇది యుద్ధాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి భవిష్యత్తులో. కాబట్టి ఏంటంటే సోదరులు చెప్పినట్టు మీ పార్టీ మీరు యాప్ తయారు చేసుకున్నారు, మీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీరు ఏదో మంచి చేయాలనుకున్నారు, కానీ దాన్ని వినియోగించినటువంటి పద్ధతుల్లో చక్కని శిక్షణ ఇచ్చి ఎదుటి వ్యక్తులకు కానీ ఎదుటి పార్టీలకు కానీ రాష్ట్రంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆల్రెడీ ఈ యాప్ వచ్చేసరికి ప్రత్యర్థులు అంటే ఇప్పుడు మనం కూటమి నాయకులు అంటున్నారు రఫ్ అని ఇంకేవేవో ఉపయోగిస్తున్నారు. అంటే అది వచ్చేసరికి ఆటోమేటిక్ నెగిటివ్ షేడ్స్ పడుతున్నాయి. అవి నా దగ్గర లేవు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ దగ్గర చాలా అవసరం అది. ఎందుకంటే రేపు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ప్రజలు అన్ని గమనిస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళు యాప్లు పెట్టి ఇప్పుడు టీవీల్లో న్యూస్ వచ్చి ఏవో చూసే లోపు లేదు, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇమీడియట్ గా సోషల్ మీడియా ఏదైతే ఉందో అది మంచో సెట్ ఇమీడియట్ గా అందరి చేతుల్లోకి వెళ్తున్నారు. అంత స్పీడ్ గా ఉన్నారు ప్రజలు, అందరినీ గమనిస్తున్నారు. అయితే వాళ్ళకి అవకాశం వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే బుద్ధి చెప్తారు. అందుకేంటంటే ఇటు యాప్ తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ శ్రేణులు కూడా భవిష్యత్తులో వాళ్ళ పార్టీని స్ట్రెంథన్ చేసుకొని వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ బలాన్ని చూపించుకొని ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి గెలిచే విధంగా ప్రయత్నం చేయడంలో ఎటువంటి తప్పులేదు. దాన్ని ఎవరమో ఏమనలేము. కానీ ప్రత్యర్థుల మీద దాడి కోసమే లేదన్నట్టయితే రాష్ట్రంలో ఇంకొక దానికి ఉపయోగిస్తామంటే మాత్రం అది తప్పు పని. ఏవైతే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయో, ఏదైతే ప్రత్యర్థులు ఇప్పుడు మాట్లాడుతున్నారో వాటిని వాళ్ళు ఖండించగలగాలి, నిరూపించగలగాలి. కేవలం ఇది మా పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి లేదా వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడానికి లేదంటే మా పార్టీని బలోపేతం చేయడానికి మేము పెట్టాం అన్నటువంటి విధంగా మాట్లాడగలగాలి. దాల్నాయుడు గారు ఇప్పుడు ఆ పార్టీ నేతలే ఏమంటున్నారంటే జగన్ చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీ ఉన్నంత కాలం ఇటువంటి యాప్లు ఎన్నొచ్చినా కూడా ఉపయోగపడవు అని ఆ పార్టీ నేతలే అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా? వాళ్ళు అన్నటువంటిది కరెక్టేనమ్మా. ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు మాట్లాడారు అనుకోండి, అది నిజం, అది లేకుండా రాదు. జగన్ గారి చుట్టూ క్వార్టరీ ఉంది, దానివల్ల ఆయనకి నష్టం కలిగింది అనేది అది మనం వాళ్ళే అన్నారు కాబట్టి మనం నమ్మొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. సామాన్య కార్యకర్త తాలూకా మనోభావాల్ని, వాడి శ్రమని, వాడు పార్టీకి చేస్తున్నటువంటి పనిని, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వాటిని తెలుసుకోవాలి. ఏదైతే దాల్నాయుడు గారు మీరేమో క్షేత్రస్థాయి అంటున్నారు, ఆయన అధికారంలో ఉన్నప్పుడే పరదాలు కట్టుకొని వెళ్ళారు ఎక్కడికి వెళ్ళినా కానీ. అంటే అలాంటి సందర్భంలో ఆయన ఏ విధంగా ప్రజలకు చేరువవుతారని మీరు అనుకుంటున్నారు?
ఆయన ఎప్పుడైతే ప్రజలకు చేరువవరో ప్రజలకు దూరం అవుతారమ్మా. ప్రజలు చాలా తెలివైన, మనం అనుకుంటాం కానీ అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరంటే ప్రజలే. జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకొచ్చారంటే అన్ని గమనిస్తారు ప్రజలు. ఏ నాయకుడైనా సరే ప్రజల్ని చులకనగా చూస్తే ఆయన అవగాహన లేనటువంటి వాడు, లేదంటే తెలివి తక్కువ వాడు అనేసి మనం అనుకోవచ్చు. అందులో గత ఒక 20-30 సంవత్సరాలకు ఉన్నటువంటి ప్రజలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు, ఇప్పుడు జనజర్జీ ప్రజలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నాయకులు అన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజల మనోభావాలకి, అలాగే ప్రజల తాలూకా మనస్సాక్షికి పనిచేస్తూ వెళ్ళాలి. ఆ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళే మన పార్టీ కార్యకర్తలు కాబట్టి కార్యకర్త క్షేమంగా సుఖంగా ఉండేలా చూసుకోవాలి. ఏ నాయకుడైనా సరే. అసలు ఒక ప్రశ్న అమ్మా, మన నాయకులు అసలు ఎందుకు టంగుటూరు ప్రకాశం పంతులు గారిలా, శ్రీ పొచ్చులపల్లి సుందరయ్యలా ఎందుకు ఉండలేకపోతున్నారు? సాధారణమైన ఒక ఎమ్మెల్యే కూడా గన్మెన్లు ఎందుకు? సింపుల్ గా చెప్పాలండి, మా రాహుల్ గాంధీ గారి లాగా ఎందుకు జనాల్లోకి రాలేకపోతున్నారు? మా శర్మిలారెడ్డి గారి లాగా ఎందుకు జనాల్లోకి రాలేకపోతున్నారు? అంటే మనలో ఏదో లోపం ఉంది. ప్రజల్లోకి వెళ్ళాలంటే భయం. మనం ఎందుకు పరదాలు కట్టుకోవాలి, ఎందుకు సెక్యూరిటీ ఉండాలి, ఎందుకు ఉండాలంటే నిజమైనటువంటి నాయకుడిని ప్రజలు ఏమీ అనరు, మనసులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఎక్కడైతే మనకు వైఫల్యం ఉందో, సంపాదన, దోపిడీ ఏదైనా ప్రజలు గమనిస్తుంటారు. అటువంటి నాయకులకి ఇబ్బంది అవుతుంటది. ఆ ఇబ్బంది అయ్యేటప్పుడు ప్రజలు దూరం మనం ఎప్పుడైతే ప్రజలకు దూరం కామో, దగ్గర కామో వాళ్ళు దూరం పెడతారు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలుసుకోవాలి. అది చరిత్ర చెప్తుంది. అందరూ చెప్పినటువంటిది. మహానుభావులు ఎంతో మంది ప్రజలకు ఎవరైతే ఓట్లు వేయించుకొని ప్రజలను విస్మరించారో, పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని విడిచిపెట్టారో వాళ్ళందరూ దూరం అయిపోయారు. గొప్ప గొప్ప మేధావులు పెద్దలందరూ కూడాను గతంలో ఈ చరిత్రలో పాలించినటువంటి వారు ఉన్నారు. కేవలం ఎవరైతే ప్రజలకు చేరువగారో, అధికారం వచ్చాక అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ఎవరైతే ప్రవర్తిస్తారో అందరినీ ప్రజలు దూరం పెడతారు. అందులో ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి వైసీపీని కూడా మనం లెక్కలోకి తీసుకోవచ్చు. అదే పార్టీ మీరన్నట్టు ప్రజలకు దగ్గరగా ఉండి ప్రతి కార్యకర్తని ఆప్యాయంగా చూసుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఉండేది కాదు. అది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకటమ్మా, వంగపండు ప్రసాద్ గారు ఒక మాట అంటారు, అటు వైసీపీ అయినా ఇటు కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఏవైనా సరే రాజకీయ పార్టీలు ఒక తానులో మొక్కలు అంటాడు ఆయన. మహాకవి ఎంత గొప్పడో ప్రజాకవి చూడండి. ఇవి కేవలం పార్టీ రంగులు జెండాలు మారుతాయి తప్ప అధికారంలోకి వచ్చాక నాయకులందరూ ఒకటే అంటారు. అది ఎవరైతే విడిచిపెట్టి ప్రజల కోసం శ్రమిస్తారో, ప్రజల కోసం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ బాగు కోసం వినియోగిస్తారో ఆ నాయకుడిని గుండెలో పెట్టుకోవడం అన్నటువంటిది జరుగుతుంటది. ఈ రోజు చూడండి, ఈ రోజుకి ఏ గ్రామంలోకి వెళ్ళా, మా పార్టీ చాలా తక్కువ ఉన్నా ఈ మధ్యన మేము గ్రామ బాట ఏదో పెట్టి గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారు అంటే మేము అనక ముందే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితి ఉంది. అంటే నాయకులు అన్నటువంటి వారు ప్రజల గుండెల్ని వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని ఇవ్వడం అన్నటువంటిది తెలుసుకోవాలి. ఏ నాయకుడైనా, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే ప్రజలని దూరం పెడితే ప్రజలు వాళ్ళని దూరం పెట్టడం అన్నటువంటి జరుగుతుందమ్మా. అది సహజం. అది ఓకే దాలినాయుడు గారు. అయితే కిషోర్ గారు మీరు చెప్పండి, ఏదైతే ఈ యాప్ లాంచ్ చేసిన తరువాత నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు విడతల రజనీ గారి మీద ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అందులో ఏంటంటే 2022లో ఆవిడ పార్టీ కార్యాలయం పైన, అలాగే ఆయన కారు, ఇంటి పైన దాడి చేశారు అని చేయించారు అని. అంటే ఎలా చూడొచ్చు అంటారు ఈరోజు మనం యాప్ లాంచ్ అయిన వెంటనే ఆయన కంప్లైంట్ చేసిన విధానాన్ని? దీనిలో కంగారు పడాల్సిన విషయం ఏం లేదమ్మా. ప్రభుత్వం అదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఆ కరకట్ట మీద భవనాలు కూల్చివేత, బెదిరింపులు, భయాందోళనకు గురి చేయడం, హత్యలు, ఇవన్నీ మామూలే. రాజకీయాలు మామూలే. వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకోవడం కూడా కష్టమే, కరెక్టే. కోటరీ అనేది ఈ వర్డ్ కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలోనో మరే ఇతర పార్టీలోనో కాదు. కోటరీ అనేది ప్రతి పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్య. అది అందరిలోనూ కూడా ఉంది. దానికోసం యాప్ క్రియేట్ చేసుకుంటాము అని అంటే కరెక్ట్ కాదు. యాప్ క్రియేట్ చేసుకోవడంలో మేమేమాత్రం అభ్యంతరపడం. మీ ఇష్టం. బావిలో కప్పల మాదిరి మన వాయిస్ మనమే రీసౌండ్ ఇన్ని కొనుక్కోవడానికి ఇట్లాంటి మీరు వాడుకోండి యాప్స్, నో ప్రాబ్లం. కానీ వీటికి హైలైట్స్ చేసుకుంటా ఉన్నారు. భయాందోళన కలిగిస్తూ అనుచిత వ్యాఖ్యలు మనం చేసుకోవచ్చు. అంటే ఈ యాప్ లో మనం ఏమైనా చేయొచ్చు,
ఈ బావిలో కప్పల్ లాంటిది మేము వస్తున్నాం, రాబోతున్నాం, విస్ఫోటం సృష్టిస్తున్నాం. కార్యకర్తల చర్చకి మీరు వచ్చి మా మీద ఎగిరేదానికి సంబంధం లేదు సార్. మీ సోషల్ మీడియాలో మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు. మా కార్యకర్తల సమన్వయం కోసం మేము యాప్లు లాంచ్ చేసుకుంటున్నాం, దానిలో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎవరు కలవరు కాబట్టి ఆన్లైన్ లో ఆయన అవైలబిలిటీలో ఉంటాడు, కానీ ప్రత్యక్షంగా ఆఫ్లైన్ లో ఉంటాను అని జగన్ 2.0 మనకు తెలియజేస్తుంది. ఓకే కిషోర్ గారు. సప్తగిరి ప్రసాద్ గారు, మళ్ళీ కిషోర్ గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. మీరు చెప్పండి, అంటే ఏదైతే ఈ యాప్ ఉందో మనం చూసాం, ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్స్టా అకౌంట్ పోయింది, తర్వాత రీసెంట్గా ఫేస్బుక్ కూడా అకౌంట్ కూడా బ్లాక్ పడింది దానికి. సో దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా జగన్ 2.0 తెచ్చారనుకోవచ్చా? అందులో ఒక ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చారనుకోవచ్చా? మేడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని జనం నమ్మటం మానేశారు, వాళ్ళ కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు యాప్లు డౌన్లోడ్ చేసినా, ఇంకొకటి డౌన్లోడ్ చేసినా, రాష్ట్రం అంతా పుల్లు దండాలు పెట్టినా ఆయన ఇంకా నమ్మే పరిస్థితి లేదు. రేపు పొద్దున ఏదో 2027 ఏదో పాదయాత్ర చేస్తానని కూడా అంటున్నాడు. పాదయాత్ర కాదు, పుల్లు దండాలు పెట్టినా నమ్మరు. ఎందుకంటే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది పబ్లిక్ లో, ఇతను వస్తే మళ్ళీ లేదు, డెమోక్రసీ ఉండదు, ఇతను వస్తే లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అవుతుంది, ఇతను వస్తే నోరు తెరిచి మాట్లాడలేము. ఉద్యోగస్తులు ముఖ్యంగా భయపడిపోయారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఓయమ్మా అని భయపడిపోయేటువంటి పరిస్థితికి ఈయన అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చేసింది. ఎందుకంటే చూడండి, సీరియస్ ఆఫ్ ఇండియా ఒక ఎంపీని పట్టుకొనేసి లాకప్ లో పెట్టి కుట్టాడంటే ఒక సామాన్య పరిస్థితి ఏంది? ఒక ఎంపీని రఘురామకృష్ణరాజు గారిని ఆయన కాన్స్టిట్యుయెన్సీకి రానియకుండా చేశాడు, నియోజకవర్గంలో కాలు పెట్టలేని పరిస్థితి సృష్టించాడు. ఈ పరిస్థితుల్లో ఎంతమంది నాయకుల పైన తప్పుడు కేసులు, ఒక అచ్చెన్నాయుడు గారి పైన, ఒక కొల్లు రవీంద్ర గారి పైన, ఒక అయ్యన్న పాత్రుడు గారి పైన, ఒక ధూళిపాలి నరేంద్ర గారైనా ఎంతమంది పైన తప్పుడు కేసులు పెట్టి లా అండ్ ఆర్డర్, ఎంప్లాయీస్ ని బెదిరించి భయపెట్టి టీచర్ని తీసుకుపోయేసి వైన్ షాపుల కాడ డ్యూటీ లేపించి ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ చేసేసి ఈరోజు నేను యాప్ పెట్టాను మిమ్మల్ని అనుసంధానం చేస్తానంటే కార్యకర్తలు కానీ పబ్లిక్ కానీ నమ్మే పరిస్థితి లేదు. సింపుల్లే మేడం నేను చెప్పేది. పెద్దగా రాజకీయ మేధావుల అవసరంలా ఆయన అర్థం చేసుకోవడానికి, పెద్ద పొలిటికల్ అనలిస్టులు, రాజకీయ దురంధరులు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో పబ్లిక్లకి రాకుండా ఆ ఇనుప కంచెల మధ్య బతికినాడు. అంతెందుకు మేడం, సెక్రటేరియట్కి రాలేదు ఆయన. నేను అడిగేది ఒకటే, 5 ఏళ్ల కాలంలో ఎన్నిసార్లు సచివాలయంకి వచ్చాడు, ఎన్నిసార్లు సచివాలయంలో తన ఛాంబర్లో కూర్చున్నాడు, ఎన్నిసార్లు కేబినెట్ మీటింగ్ సచివాలయంలో పెట్టాడు, ఎన్నిసార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాడు? కలెక్టర్స్ కూడా మాట్లాడేవాడు కాదు ఆయన. ఏదైనా ఉంటే సజ్జల, ఆయన సాయిరెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి. చాలా మంది అంతెందుకు మేడం, ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని కలవడమే పెద్ద గగనంగా ఉండేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగతి దేవుడు ఎరుగు, పక్కన పెడదాం. ఈ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు కలిస్తే చాలు దేవుడు అనుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు. వాళ్ళ దర్శనం దొరికితే చాలు మనకే అని సంబరపడేవాళ్ళు. పొరపాటున ధనంజయ రెడ్డిలో కృష్ణమోహన్ రెడ్డిని కలిసేసి ఓ అమ్మ ఈరోజు ధనంజయ రెడ్డిని కలిసేసిన, కృష్ణమోహన్ రెడ్డిని కలిసేసిన సంబరపడి సంకలు కుదుకునేవాళ్ళు వీళ్ళు. అటువంటి పరిస్థితి. ప్రజానాయకుడు అంటే ప్రజల్లో ఉండాలా, అంతేగాని యాప్లు పెట్టేసినాను, డూపులు పెట్టేసినాను, షాపులు పెట్టేసినానంటే అయిపోతుందా? ప్రజాపాలన అంటే ప్రజలు చెప్పినట్టు పరిపాలించడం, అంతేగాని ప్రజలను పరిపాలించడం కాదు. ఈయన ప్రజలను పరిపాలిస్తే సరిపోతుంది అనుకున్నటువంటి భ్రమలో బతికాడు. ఈ రోజు పార్టీ వెంటిలేటర్ మీద చేరిపోయింది. మళ్ళీ ఈ వెంటిలేటర్ మీద నుండి బయట రావటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్భరము అయిపోయింది కథ. కాకుంటే అదేదో 39% 40% ఓట్లు పడింది, దాని అట్లా మేకప్ చేసుకొని మళ్ళీ రావాలి, మళ్ళీ కార్యకర్తలు మెయింటైన్ చేసుకుంటూ ఆ గుంపును అట్లే మేనేజ్ చేసుకుంటూ ఆ ఆస్తులు ఏదో కొద్దిగా ఉన్నాయి, ఆ లోటస్ పాండు, ఆ బెంగళూరు, ఆ పులివెందుల్లో ఆ ఇన్వెస్ట్మెంట్లు కొన్ని ఉన్నాయి, వాటిని అట్లా కాపాడుకుందాం అనే ప్లాన్తో ఏదో ఆ కార్యకర్తలను అట్లా మభ్య పెట్టుకుని సినిమా నడిపించుకుందాం అనే ప్లాన్తో ఉన్నాడు తప్పించి క్రిస్టల్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది. సింపుల్ లాజిక్ మేడం. 151లో ఉన్న వ్యక్తి ఏకంగా 11కు పడ్డాడంటే ఆకాశం నుండి పాతాళానికి పడినట్టే కదా.
పోనీ ఇప్పుడైనా నీ మైండ్ మారిందా అంటే మావిగాన్ అంటావు, ఇంకొక రోజు వస్తావు 3 రాజధానులు అంటావు, ఇంకొక రోజు వస్తావు జాలిగాన్ అంటావు. ఏందో మావిగానికి ఏ బస్సు ఎక్కాలని చెప్పండి అంటే ఒకరొకరు సమాధానం చెప్పలేకపోతున్నారు. అమరావతికి బస్సు ఉంది, అన్నీ ఉంది. మావిగానికి పోవాలంటే ఏ బస్సు ఎక్కాలని చెప్పి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. నీ కేడరే ఆగ్రహంతో ఉంది మావిగానికి. ఇదేం పిచ్చిరా స్వామి, ఏందిరా నాని, ఈ పిచ్చోని దగ్గర మనం తగులుకొని పోయినామే, ఎట్లా బయటపడాలా ఈ ట్రాప్ నుండి అనేసి మీ కార్యకర్తలు నకనకలాడిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ పెడతాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితుల్లో లీడర్లు ఉన్నారు. మనం ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆయన ఒక స్క్రిప్ట్ చదువుతా ఉన్నాడు. అక్కడ రిపోర్టర్లకైతే అసలు ఏం అర్థం కావటంలే, జర్నలిస్టులకి. ఒక్కొక్కసారి పెడతాడు నేను తెలుగులో వీక్ అంటాడు, ఇంకొక రోజు ప్రెస్ మీట్ పెడతాడు నేను ఇంగ్లీష్లో వీక్ అంటాడు. నువ్వు దేంట్లో స్ట్రాంగ్ గా ఉన్నావు? పబ్లిక్ లో కూడా వీకే కదా నువ్వు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవుట్డేటెడ్ లీడరు, అయిపోయింది కథ. ఏదో జనాలను మభ్య పెట్టడానికి ఇంకా రూలింగ్ పార్టీ లీడర్ని కొద్దిగా థ్రెటన్ చేయడానికి, నేను ఇంకా బతికే ఉన్నాను, నేను ఇంకా లైవ్లీగా ఉన్నాను, పాలిటిక్స్ లో ఉన్నాను, నా పార్టీ ఇంకా లైవ్లీగా ఉంది అని నమ్మించుకోవడానికి ఈ యాప్లు పెట్టడము, ఏదో ఇంటింటికి పోయి తిరగటం అంటే, అది మొన్న కూడా ఏదో ప్రోగ్రామ్ పెట్టాడు, ఇంటింటికి పోయి తిరగటము, అదేదో వెన్నుపోటు దినోత్సవం అని పెట్టాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యి జనాలు ఎక్కడ చూసినా సంబరాలు జరుపుకుంటా, అంబరాలని అంటున్న ఆకాశం అంబరాన్ని అనే విధంగా సంబరాలు జరుపుతుంటే ఈయన వెన్నుపోటు దినోత్సవం అని పెడితే జనం లేదు, రెస్పాన్స్ లేదు. దానికి పబ్లిక్ లో ఎవరు దానికి రెస్పాన్స్ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా దిగజారిపోయినాం. ఎంత దారుణమైన దిగజారినామంటే కుటుంబాలలో కూడా చిచ్చు పెట్టి దిగజారి చూసి వేడుతుంది. ఓకే సప్తగిరి ప్రసాద్ గారు, నవ్వుకున్నారు యాటిట్యూడ్ చూసి. దాల్నాయుడు గారు మీరు చెప్పండి. మనం చూసాం గతంలో కూడా డిజిటల్ బుక్లో, ఇందాక మనం అనుకున్నట్టుగా డిజిటల్ బుక్లో కంప్లైంట్ చేశారు విడతల రజనీ గారి మీద. అలాగే ఈసారి 2.0లో కూడా ఇలాంటివే సంఘటనలు జరుగుతాయి అనుకుంటున్నారా? లేకపోతే నిజంగా మీరన్నట్టుగా కార్యకర్తలకి లేకపోతే నాయకులకి జగన్ మరింత దగ్గరవుతారని మీరు అనుకుంటున్నారా? అలాగే దీన్ని కేవలంగా ఫేస్బుక్ అకౌంట్ కూడా మరి మెటా బ్లాక్ చేసేసింది కాబట్టి దానికి ఒక ఇది ప్రత్యామ్నాయంగా తయారవుతుందని మనం అనుకోవాలా? ఎలా చూడాలి? ఫైనల్ గా చెప్పండి. అంతే కదమ్మా, ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ లేదు అంటే ఇంకోటి ఏదో ఒకటి సోషల్ మీడియా ఉండాలి పార్టీకి, అది తప్పదు. దాని ప్లేస్ లోనే తీసుకొచ్చారు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అవ్వకపోతే ప్రజలు దూరం పెడతారు, అది సహజం. ఇందాక సోదరులు మాట్లాడినట్టు ఏంటంటే ఆయన చేసినటువంటి తప్పులు ఏదైతే కోటరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ దూరంగా ఉండి ఎవరైతే విజయసాయి రెడ్డి గారు వీళ్ళతోనే నడిపారు కాబట్టి అది ఆయన తప్పులు చేశాడు కాబట్టి ఈరోజు కూటమి అరెస్టులు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు. అది జరగకపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళరు, వీళ్ళిద్దరు కలవరు, ఏమో అప్పుడు చెప్పలేం ఏం జరిగి ఉండేదో. మనం అసలు దాన్ని ఇచ్చేయడానికి లేదు. అప్పుడు అది తప్పు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఇద్దరు కలిశారు కాబట్టి కూటమి మెజారిటీ వచ్చింది. అది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటమ్మంటే ఒక మాట అమ్మా, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సిఎస్ గా ఉండేటప్పుడు 9 నెలలు ఎంతో పనిచేశారు సార్, నాకు బాగా తెలుసు. మా ఊరు ఐటీడీపీఓగా కూడా చేశారు పార్వతీపురం. ఆయన వైసీపీలో సిఎస్ గా ఆయన ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ప్రతిపక్షాలు ఒక్క మాట అనడానికి కూడా లేకుండా అడ్మినిస్ట్రేషన్ చేసాడు, ఆయన పరిపాలించాడు. అంటే ఏదైతే రాజ్యాంగం ఉందో, ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టు అది డిజిటల్ బుక్, వాళ్ళు అంటున్నట్టు ఈ రెడ్ బుక్ అన్ని ప్రకటన పెట్టి మేము అంటున్నట్టు రాజ్యాంగం బుక్ ప్రకారం ఆయన పరిపాలన చేశాడు. ఆ 9 నెలలు ఎవరు మాట్లాడడానికి వీలు లేకుండా జరిగింది. ఎప్పుడైతే ఆయన వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే ఆయన అన్నింటికీ అడ్డు పెడుతున్నాడు, ఏదైతే రాజ్యాంగం ప్రకారం అవ్వట్లేదని ఆయన ప్రకటన పెట్టారని తర్వాత వచ్చినటువంటి అధికారులు కానీ తర్వాత ఈ కోటరీ ప్రభావం కానీ ఆ పరిపాలన వైసీపీ పార్టీ పరిపాలన మీద చెడు ముద్ర వేసింది. వాళ్ళు ఎంత కష్టపడినా ఏం చేసినా ఏమైందంటే అది చెడు ముద్ర వేయటం వలనే ఏవైతే అరెస్టులు ఉందో చెప్పినట్టు రఘురామరాజు గారు ఎంపీ గారు కానీ మరికొన్ని అరెస్టులు కానీ చివరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వరకు ఆ చేసినటువంటి పొరపాటుల ఫలితమే
ఈ రోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ రోజు కూడా జరిగినటువంటి పొరపాట్లను తెలుసుకొని అవి లేకుండా ఏమైతే చేయగలుగుతారో అప్పుడు పార్టీకి ఏమైనా సరే మనుగడ ఉండొచ్చు, ప్రజలు ఇది ఉండొచ్చు. అంటే నా భయం ఏంటమ్మంటే ఈ యాప్తో ఏమైనా సరే క్షేత్రస్థాయి నుండి మళ్ళీ కేంద్రం వరకు ఆ కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు కూటమి పరిపాలన కానివ్వండి, లేదా కూటమి నాయకుల తాలూకు మాటలు కానివ్వండి, వాళ్ళ తాలూకా పార్టీ వ్యవహారాలు కానీ ఈ ఇరువురు మధ్య ఎక్కడైనా క్షేత్రస్థాయి నుండి అంటే ఏ నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ ఒకరిదొకరు పోస్ట్ చేసుకొని వీళ్ళందరూ కలిసి ఇరు వర్గాల మధ్య మళ్ళీ యుద్ధం మొదలైతే రాష్ట్రం చాలా ఇబ్బందుల్లోకి వెళ్తుందమ్మా. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం. అటువంటి పరిస్థితులు ఏంటంటే అందరం ఏ పార్టీ వాళ్ళమైనా కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, రాష్ట్ర క్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. అవన్నీ ప్రక్కన పెట్టి ఒకరినొకరు తీసుకోవడం, ఒకరినొకరు చేయడం అన్నటువంటిది అది తప్పదు. ఇప్పుడు ఈ రోజు ఆ ల్యాబ్ తెచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కనెక్ట్ అనేది మాకు ఎప్పటి నుంచో ఉంది. మాకేమంటే చక్కగా శిక్షణ ఇస్తారు. మొన్న 10 రోజులు హైదరాబాద్ లో శిక్షణ ఇచ్చారు. పెద్ద ఆయన రాహుల్ గాంధీ గారిని చూడటమే అసలు మేము ఊహించాం. నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఆయన 5 నిమిషాలు కూర్చొని మాట్లాడారు. ఇంక షర్మిలారెడ్డి గారు అయితే ఇప్పుడు మేము డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడుతుండొచ్చు. ఇంకా మా నాయకులందరితో మాట్లాడుతుండొచ్చు. అంటే దాల్నాయుడు గారు మీరు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కానివ్వండి, పార్టీలో ఉన్న నాయకులతో కానీ సరిగ్గా మాట్లాడరని చెప్తున్నారా? మీరు ఏం చెప్తున్నారు? అంటే యాక్చువల్గా అప్పుడు జరిగింది, అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అదే. ఇప్పుడు కూడా ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదే పందా కొనసాగిస్తే పార్టీ అన్నటువంటిది భవితవ్యం కష్టమవుతాం. ఎందుకంటే కష్టపడాల్సినటువంటి సామాన్య కార్యకర్త కష్టపడ్డు ఆయనకి ఏమైనా ఇబ్బందులు వచ్చిన పక్క పార్టీకి వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు భరించగలడు సామాన్య కార్యకర్త? వాడికి ఒక కుటుంబం, భార్య, పిల్లలు ఉంటారు. బయట వాళ్ళంటే పోలీసులు వేధింపులు కానివ్వండి, లేకపోతే అధికార పక్షం వేధింపులు కానీ పడలేరు కదా. ఆటోమేటిక్ గా వెనక్కి ఎప్పుడైతే తమ అధిష్టానం కానీ నాయకులు కానీ లేకపోతే వాడు భయపడి ఇంకో సగటు పీపుల్, సామాన్యమైనటువంటి ప్రజలు ఏం చేస్తారంటే పార్టీ మారిపోయే ప్రమాదం ఉంటుంది. యాక్చువల్ గా ఈ యాప్ తీసుకురావడానికి కూడా కారణం అదే అనుకుంటున్నాను. పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేజారిపోకూడదు, వాళ్ళకి ధైర్యాన్ని ఇద్దాం, మేమందరం ఉన్నాం, మీరు క్షేత్రస్థాయిలో పోరాడండి, ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఆగడాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రశ్నించండి, ఎదిరించండి అని అలా చెప్పేందుకు, వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యం ఇచ్చేందుకు వాళ్ళు యాప్ తీసుకొచ్చి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒకటమ్మా, ఇప్పుడు కూటమి నాయకులు అంటే కూటమి పాలనలో ఏదైనా నిజంగా పొరపాటు జరిగి అక్కడ తప్పు జరిగితే ప్రశ్నించిన ఎదిరించడం తప్పులేదు. నేను రోజు ప్రశ్నిస్తుంటాను, ఎక్కడ ఏం తప్పు జరిగినా సరే, ఎక్కడ ఇది జరిగినా సరే చెయ్యండి అనేసి నిలదీస్తుంటాను. అది కూడా ఏంటంటే న్యాయంగా, జెన్యూన్ గా, పద్ధతిగా ఉండాలి. వల్గర్ గా లాంగ్వేజ్ వాడటం, లేదంటే ఫోన్ ఉంది కదండి వల్గర్ గా మెసేజ్ పెట్టడం, అదేం ఉండకుండా ఇప్పుడు కూటమి నాయకులే, ఎమ్మెల్యే గారు లేకపోతే సంథింగ్ ఎవరో పరిపాలన బాగాలేదు అనుకోండి, లేకపోతే ఎక్కడో ఫెయిల్యూర్ ఉంది అడగొచ్చు మనం. అది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అయ్యా ఇక్కడ ఇది బాగాలేదు, ప్రజలు ఇబ్బంది పడుతుంది, చెయ్యాలంటే వాళ్ళకి కూడా అవసరమే. ఎందుకంటే రేపు మళ్ళీ అధికారం వాళ్ళకి కావాలి. అలా కాకుండా లేనిపోయిన రాద్ధాంతాలకు మాత్రం ఈ యాప్ ఏమైనా దారి తీస్తే రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే పోలీస్ శాఖకి చాలా పని ఉంటుంది. వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది డిజిటల్ గా, లేదంటే ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి లేదా యుద్ధాలను ఆపడానికి ఎఫ్ఐఆర్లు వేసుకోవడం చాలా ఇబ్బంది పడాల్సిన పని ఉంటుంది. అయితే దీనికి ఏంటంటే అటు వైసీపీ అధినేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర క్షేమం కోసం చూసి ఎవరు పార్టీని వాళ్ళు బలోపేతం చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరు గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకొని ఓట్లు అడగాలే తప్ప ఒకరినొకరు తిట్టుకొని, ఒకరినొకరు నిందించుకొని, ఒకరినొకరు చేసుకొని అదైతే మాత్రం తప్పుడు మార్గం. అది కూడా వల్గర్ లాంగ్వేజ్ తో, పౌల్ లాంగ్వేజ్ తో. అసలు కొన్ని టీవీలో చూడడానికి కూడా భయం వేసేస్తుంటది. కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు అయితే చూడడానికి భయం వేస్తుంటది. ఒకప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, పెద్ద పెద్ద నాయకులు అన్నటువంటి వాళ్ళే లాంగ్వేజ్ ఉపయోగిస్తుంటారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు అనేది ఎప్పుడు ప్రశ్న. మమ్మల్ని అడగొచ్చు, మాట్లాడవచ్చు. ముఖ్యమంత్రి గారు ఏవైనా పొరపాటు చేసినా అడగొచ్చు, మనం అని సరిదిద్దుకుంటారు. ఎందుకంటే మంచి అడ్మినిస్ట్రేటర్ విజన్ ఉన్నటువంటి ఆయన. అలాగే ఇటువైపు తప్పులున్నా సరే చేయొచ్చు, తప్పులను అడగొచ్చు, చేయొచ్చు. కానీ
రాష్ట్రంలో ఏదైతే యుద్ధకాండ లేదైతే యుద్ధ వాతావరణం, రానున్న ఎలక్షన్స్ అమ్మా, రేపటి స్థానిక ఎన్నికలు వస్తాయి, ఒక సంవత్సరం ఆగితే ఆ ఎన్నికలు వస్తాయి. ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇంతవరకు బలహీనంగా ఏమో దీనిగా ఉన్నటువంటి ఆ వైసీపీ కార్యకర్తలు నాయకులను ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ పార్టీ బలోపేతానికి ట్రైనింగ్ ఇచ్చి సోదరు చెప్పినట్టు చేస్తే పర్వాలేదు. ప్రత్యర్థుల మీద రెచ్చగొట్టే పరిస్థితి వస్తే మాత్రం ప్రమాదం. అది చాలా ప్రమాదం. ఎందుకంటే అసలు వాళ్ళు ఊరుకోరు కదా. ఇప్పుడు ఈయన 2 కొడితే ఆయన ఒకటైనా కొడతాడు, ఈయన ఒక మాట అంటే ఆయన ఇంకో మాట అంటారు. ఇటువంటి ధోరణి ఇరు పార్టీలు మానేయాలనేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఇంకోటి మా ఆశ కూడా ఏంటంటే ఇటు వైసీపీని ఇటు కూటమి పాలన ప్రజలు చూశారు, ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. కేంద్రంలో అయితే 2029లో మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం, కాంగ్రెస్ రావడం అది ఖాయం. రాష్ట్రంలో కూడా ఏమో అద్భుతాలు జరిగినా జరగవచ్చు. ఏదైనా సరే ఇటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మేము కోరేది ఏంటంటే రాష్ట్రం వెనుకబడి ఉంది, రాష్ట్రం ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంది. చేస్తున్నటువంటి పనులను ప్రోత్సహించడం, ఎక్కడైనా పొరపాట్లు ఉంటే అడగడం చేసి వాటిని గాడిలో పెట్టాల్సినటువంటి సరైనటువంటి ప్రతిపక్షం మేము ఎప్పుడు చదువుకున్నప్పుడు మా పాలిటిక్స్ మాస్టర్ చెప్పారు, బలమైనటువంటి గుర్రం అంటే అధికార పక్షానికి కళ్యం లాంటి ప్రతిపక్షం అన్నటువంటిది అది ఎప్పుడు కంట్రోల్ చేయటం, దారిలో పెట్టడం అన్నటువంటిది అవసరం అంట. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. 11 మందో 5గురో 6గురు పక్కన పెట్టండి, ఎందరైనా ఒకలేని ఆలోచి. ఇప్పుడు మా కాంగ్రెస్కి ఏం అధికారం ఉంది? మేము అడుగుతున్నాం కదా, మా సజ్జనారెడ్డి గారు అడుగుతున్నారు కదా, ఏమైనా పొరపాటు ఉంటే రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు కదా, అడగొచ్చు మనం. కాకపోతే పూర్తిగా ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయో అసెంబ్లీకి వెళ్లకుండా అడగకుండా ఇవన్నీ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమే. రాజ్యాంగపరంగా అది కరెక్ట్ కాదు. ఎవరు తప్పు చేసినా అడగొచ్చు, అది మంచి చేస్తే వాళ్ళని మెచ్చుకోవచ్చు. కానీ అది లేకుండా పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి ఎదురు పార్టీ వాళ్ళని దూషించడం, వాళ్ళ మీద యుద్ధాలకు వెళ్ళడం, కత్తులు గొడ్డళ్ళు లేదన్నట్టుగా అయితే ఇవన్నీ అదైతే మాత్రం తప్పు సంకేతాలు. రానున్న ఎలక్షన్స్ లో మాత్రం ఇరు పార్టీలు సంయమనం పాటించాలని ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ప్రజా సంక్షేమం. ఇప్పుడు ఏం జరుగుతుందండి, ఇరు పార్టీలు కొట్టుకుంటే అవును, ఖచ్చితంగా దాల్నాయుడు గారు. ఓకే దాల్నాయుడు గారు, మీరు మళ్ళీ మాట్లాడుదురు కానీ కిషోర్ గారు మీరు చెప్పండి. దాల్నాయుడు గారు క్లియర్గా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రతిపక్షం లేదు అని. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇరు పార్టీలు కూడా సంయమనం పాటించి ఎన్నికల సమయంలో అంటే ఒకళ్ళనొకళ్ళు పోట్లాడుకోవద్దని, యుద్ధ వాతావరణాన్ని సృష్టించొద్దు అని కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. అంటే అలాంటి వాతావరణాన్ని సృష్టించవద్దు అని ఆయన సజెస్ట్ చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు మీరు? కిషోర్ గారు చెప్పండి. ఆయన నేర్చుకోపోయేది ఏం లేదు మేడం. పూర్తి స్థాయి అధికారం ఇచ్చి ప్రజలకు ఏదైనా చేస్తారని ప్రజలు నమ్మినప్పుడు వాళ్ళకి మొండి చేయి చూపించిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు డిజిటల్ మీడియా అనేది ప్రజలకు ఒక ప్లాట్ఫామ్ లాగా తయారైంది. ఏదైనా సమస్యని దానిలో పెడితే తక్షణమే కూటమి నాయకులు స్పందించి దాని పరిష్కార మార్గాలు చూపిస్తూ ఒక కొత్త బాట వేస్తున్నారు. మనం చూస్తుంటాం డిప్యూటీ సీఎం గారు మా స్కూల్ కి రోడ్డు బాగాలేదని పిల్లలు పలకల మీద రాసుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ సమస్య ఉందో ఆ డిజిటల్ మీడియా ద్వారా పై స్థాయి వరకు ఆ సమస్య తెలిసే పరిస్థితి అయితే ఉంది. దాన్ని ప్లాట్ఫామ్ గా చేసుకొని కూటమి నాయకులందరూ కూడా ముందుకెళ్తుంటే వీళ్ళు సోషల్ మీడియాని అవాయిడ్ చేసే పరిస్థితి ఉంది. వీళ్ళకి సోషల్ మీడియా ఎందుకంటే బరితెగిచ్చి మాట్లాడడం, వ్యక్తిగత హననం చేయడం, ఏదైనా చిన్న ఇష్యూ చేస్తే ఆ కులం వాళ్ళకి వీళ్ళకి అంటగట్టి తగువులు పెట్టడం, ఏదైనా ఒక ఇబ్బంది జరిగినప్పుడు మతాల పరంగా మనుషులతో మాట్లాడడం, ఈ విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఒక భయం అనేది కలిగింది. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని భయపడి ఈ రోజు వెనక్కి వచ్చి యాప్ క్రియేట్ చేసుకునే పరిస్థితి ఉంది. యాప్ క్రియేట్ చేసుకోవడం తప్పని మేము అనము. యాప్ క్రియేట్ చేసుకోవడాన్ని పెద్దగా ఎలివేట్ చేస్తూ ఆమెదో సాధిస్తామన్నట్టుగా చెప్పడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఇందాక అందరూ నాయకులు చెప్పినట్లు ప్రజాస్వామ్యం అంటే ప్రజల మధ్యలో ఉండాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, సమస్యల గురించి వివరణ అడగాలి, పరిష్కార మార్గాలకు ఫైట్ చేయాలి. అంతేగాని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, నువ్వు బరితెగిచ్చి మాట్లాడడం ఇదైతే ఆన్సర్ కాదు. జగన్ ఆఫ్లైన్ లో అందుబాటులో ఉండడు అంటే ప్రత్యక్షంగా ఎవరిని కలవలేడు.
2.0 ఆన్లైన్లో అయితే ఈజీగా కలుస్తాడు. అలాగే జగన్ 2.0 యాప్ డౌన్లోడ్ చేయడం సులభతరమే కానీ ఆయన కలవాలనుకోవడం చాలా కష్టం అని ఖచ్చితంగా తెలిసింది. గతంలో అనేక ఈ రోడ్ షోలు చూసాము. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 10 మంది బయటకు వస్తే కూడా పాత చట్టాలు, మర్చిపోయిన చట్టాలు తీసుకొచ్చి రోడ్ల మీద తిరగకూడదని చెప్పి నానా కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈయన ఎప్పుడు అంటే గంజాయి మీద అరెస్ట్ అయిన వాళ్ళని చూడడానికి వచ్చినప్పుడు, మానభంగానికి అటెంప్ట్ చేసిన ఒక దోషుల్ని పరామర్శించినట్టుకు వచ్చినప్పుడు, రౌడీ షీట్లను పరామర్శించినట్టుకు వచ్చినప్పుడు ఒక రోడ్ షోనే చేశారు. పైపైన ఇందాకన్నట్టు కోటరీలో ఉన్న నాయకులకి మీరు 1000 మందిని తేవాలి, మీరు 1000 మందిని తేవాలని పెట్టేసి ఆయన వచ్చేటప్పుడు రప్ప రప్ప అని సౌండ్ చేస్తూ ఆ కేరింతలు గగ్గోలు పెట్టడం. అంతేగాని ఓడిపోయిన తర్వాత సమీక్షా సమావేశం జరిగిందా, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం ఏం చేశారు, భరోసాగా మీ మాటలు ఏం తెలిపారు? పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా ముందుగా కార్యకర్తల సమావేశం పెడతారు. కార్యకర్తలే పిల్లర్స్ అనేది పార్టీకి నమ్ముతారు. అందులో జనసేన పార్టీ తరఫున ₹1 కూడా తీసుకోకుండా సొంత డబ్బులు ఎదురు పెట్టుకొని కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో గౌరవం ఇస్తారు. ప్రత్యక్షంగా అందరినీ కలవడం, మన పార్టీ విధి విధానాలు ఎట్లుంటాయో చర్చించడం, రాబోయే రోజుల్లో మనం ఏం చేస్తామో అని ప్రత్యక్షంగా కలిపి చెప్పినంత భరోసా యాప్లో వస్తుందని నేనైతే అనుకోను. ప్రజల సమస్యను కూడా ఏదైనా సమస్య అనుకున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని ఆన్లైన్లో చూసి, అంటే సోషల్ మీడియాలో చూసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే పరిష్కార మార్గాలను చూపిస్తుందో అటు చూపించలేకపోయారు. సమస్య అంటే అసలు మీకు మనుషులే అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఇక నేను నెల్లూరు జిల్లాలో 10కి 10 వైఎస్ఆర్సీపీ వచ్చిన పరిస్థితుల్లో చూశాను. ఏ ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేదు. ఏదైనా సమస్య వస్తే ఒక్క విషయం, దాల్నాయుడు గారు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు అని. ఈ వ్యాఖ్యతో మీరు అంగీకరిస్తారా? నో ఛాన్స్. మా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అసలు అంటే వాళ్ళకి అసలు ఓట్ బ్యాంకే లేని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇందాక సార్ ఏదో చెప్తున్నారు, పెద్దోళ్ళని వదిలేశాను, కానీ తెలంగాణ ఉన్న మీ నాయకులకు సంస్కారం ఉందా సార్? అదే భాష అదే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని విషయాలకి మీ నాయకులు ఎట్టు మాట్లాడారు చూశారు కదా. మనకే పాత సామెత ఒకటి ఉంది, కోతులు వేరైనా మూతులు ఒకటే అని. ఆ పార్టీ నుంచి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా ప్రజలు ఎరిగిన సత్యం. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, రాజధాని వైభవంగా నిర్మించబడుతుంది, పైపెచ్చి ఇక్కడ రైతులకి అవకాశమైన నదుల అనుసంధానం చేస్తూ ఆకాశం వైపు చూడబడలేదు, కాలువల వైపు చూస్తే చాలు అనే విధంగా కూటమి ప్రభుత్వం నీరందిస్తుంది. వైద్యం పరిస్థితి అయితే ఉచితంగా విద్యా వైద్యం అందుబాటు చేస్తూ అనే మహాయజ్ఞమే చేస్తున్నారు. లోటు బడ్జెట్ ని తీర్చుకుంటూ ఒక ఆశను రేకెత్తిస్తున్నారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మేము బయట విదేశాల్లో ఉండే మా యువత ఎంతో మంది అన్నా మేము ఇక్కడ ల్యాండ్స్ కొనొచ్చా, జగన్మోహన్ రెడ్డి వాడు ఆయన ఫోటోలు వేసుకుంటున్నారంట, మా డాక్యుమెంట్లు ఆయన చేతికి ఇవ్వాలంట, ఆ డాక్యుమెంట్ మీద ఆయన ఫోటో వేసుకుంటున్నాడంట, చచ్చిపోయిన మా తాత కొనిచ్చిన ల్యాండ్ మీద ఆయన ఫోటోలు వేసుకోవడం ఏంది అనేది చాలా స్పష్టంగా తీవ్ర భయాందోళన నుంచి బయటపడే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ గవర్నెన్స్ సాధిస్తాం అనుకోకుండా ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొడతామనే సత్సంకల్పంతో ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. అదే అభివృద్ధిని 2 సంవత్సరాలు అందించారు. మరో 3 సంవత్సరాల్లో వైభవంగా పోలవరం పూర్తి చేయబోతున్నాం, అమరావతి ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం, అద్భుతంగా జరుగుతుంది. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు, ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సప్తగిరి ప్రసాద్ గారికి అలాగే దాల్నాయుడు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో డిబేట్ అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.